ఇండియా మాస్టర్ ప్లాన్ ఇక ఈ ప్రాజెక్టులతో చికెన్ నెక్ సేఫ్. భారతదేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఏకైక మార్గం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్. కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ ప్రాంతం, ఈ మార్గాన్ని చికెన్ నెక్ అని పిలుస్తారు. యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల్లో శత్రువులు ఈ చిన్న మార్గాన్ని దిగ్బంధిస్తే ఈశాన్య రాష్ట్రాలు దేశం నుంచి విడిపోయే ప్రమాదం ఉంది. ఈ సవాల్ను అధిగమించడానికి భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టి సారించింది. భౌగోళిక చిక్కుముడికి కారణం 1947 దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక తప్పుదాలే అనేసి విశ్లేషకులు చెప్తున్నారు. 1947లో సిరిల్ రాడ్క్లిఫ్ భారతదేశాన్ని సందర్శించకుండానే 45 రోజుల్లో విభజన రేఖలు గీశారు. అప్పట్లో మన నాయకులు వాయువ్య సరిహద్దులపై పెట్టిన దృష్టి బెంగాల్ విభజనపై పెట్టలేదు. నిజానికి చిట్టిగంగ్ ప్రాంతాల్లో 90% మంది హిందువులు ఉండేవారు. ఇది శతాబ్దాలుగా త్రిపుర రాజ్యంతో ముడిపడి ఉండేది. కానీ చివరి నిమిషంలో బ్రిటిష్ వారు చిట్టిగంగ్ను తూర్పు పాకిస్తాన్గా కట్టబెట్టారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ను అప్పుడు తూర్పు పాకిస్తాన్గా విభజించారు బ్రిటిష్ వారు. దీనివల్ల ఈశాన్య భారత్ తన సహజ సిద్ధమైన సముద్ర మార్గాన్ని కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఈశాన్య రాష్ట్రాలు సముద్రంతో అనుసంధానించడానికి యుద్ధ ప్రాతిపదికన భారత్ పలు ప్రాజెక్టులను చేపడుతోంది. అందులో ముఖ్యమైనది కలాదాస్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. మిజోరాం నుండి మయన్మార్ మీదుగా బంగాళాఖాతాన్ని చేరే మార్గం ఇది. దీని ద్వారా మిజోరాం నుండి సముద్ర దూరం కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే. ఇది బంగ్లాదేశ్తో సంబంధం లేకుండానే ఈశాన్య రాష్ట్రాలకు భద్రత కల్పిస్తుంది. నెక్స్ట్ మైత్రి సేతు. త్రిపురలోని సబ్రూమ్ నుండి బంగ్లాదేశ్లోని రామ్గఢ్ వరకు ఫెన్నీ నదిపై ఈ వంతెన నిర్మించబడింది. ఇక్కడ నుండి చిట్టిగాంగ్ పోర్టు కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అగర్తలా నుండి కలకత్తా రోడ్డు మార్గం 1700 కిలోమీటర్లు కాగా చిట్టిగాంగ్ మార్గం ద్వారా ఇది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకోటి చాబహార్ తరహా వ్యూహం అవసరం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్టు అభివృద్ధి చేసి ప్రత్యయం చూపించింది. అదేవిధంగా ఈశాన్య భారత్ విషయంలో కూడా భారత్ తన భౌగోళిక శక్తిని పెంచుకోవాలి. చైనా తన చరిత్రను ఆధారంగా చేసుకొని భూభాగాలను క్లైమ్ చేస్తున్నట్టే భారత్ కూడా చారిత్రాత్మక సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని చిట్టిగాంగ్ పోర్టు ప్రాముఖ్యతను గుర్తించాలి. 1971 బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనే మనం సముద్ర కారిడార్ అడగాల్సి ఉండేది. ఇప్పటికైనా మయన్మార్ మార్గాలను వేగవంతం చేస్తూనే చిట్టిగాంగ్ పోర్టు వినియోగం పైన దృష్టి సారించడం దేశ సమగ్రతకు ఎంతో కీలకంగా అనేసి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.